ఈ మకర రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. గ్రహాలు తక్కువ అనుకూలంగా ఉండి ఎక్కువ ప్రతికూలంగా ఉండేటువంటి సందర్భంలో మనం చేసేటువంటి పని 1కి 2 సార్లు ఆలోచించి చేయాల్సి ఉంటుంది. అనవసరంగా మాట్లాడి అపార్థాలు తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రాబోయే మంచి రోజులను నిరీక్షిస్తూ కాలం గడిపై భగవంతుని మీద భారం వేసి మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం, పనివారి సహకారం పుష్కలంగా లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కానీ బయట కానీ చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని లాభాలను అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. తండ్రి సహకారం బాగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి మంచి సహాయాన్ని అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో వ్యాపారపరమైనటువంటి నష్టాన్ని కానీ లేకపోతే అసౌకర్యాన్ని కానీ కొన్ని ఇబ్బందులు కానీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. షష్టంలో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధం విషయాల్లో ప్రతికూలంగా ఉంటాయి. సమాజంలో ఒక విషయంలో మీరు అవమానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పెసరపప్పు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.